ఆత్మదర్శనం, మనోదర్శనం, మనం చూసుకోవటం, ఇవన్నీ రకరకాలుగా మనం చూసాం. బుద్ధ మనం చెప్పిన దాంట్లో బుద్ధుడు దుఃఖం కూడా కలిసి వస్తుంది, అది కూడా ఒక హ్యాపీనెస్ కి దగ్గర మార్గం అని చెప్పి సఫరింగ్, అన్సాటిస్ఫాక్షన్ ఇవన్నీ గురించి చెప్తూ హ్యాపీనెస్ అన్హ్యాపీనెస్ ఇవన్నీ ఒకటే, ఇవన్నీ ఒక భ్రాంతి, దీన్ని మనం పట్టించుకోకూడదు అనేది అక్కడ. ఇందులో భ్రాంతి, దుఃఖం, సంతోషం, బాధ ఇవన్నీ భ్రాంతి అయిన అది భ్రాంతి అని చెప్పడంలో నెగిటివ్ అనేం కాదు, ఇందులో ప్రతికూలమైన అర్థం ఏం కాదు. ఉన్నదాన్ని ఇదేంటంటే మనం ఈ ఉన్న వస్తువుని దాని యొక్క ప్రకృతిని ఎట్లా ఉంటుంది అనేదాన్ని మనం గుర్తించటం. మన సంతోషంగా ఉన్నాము, అదొక స్థితి. దుఃఖంతో ఉన్నాము, అదొక స్థితి. మళ్ళీ ఆ స్థితి మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఏది కూడా శాశ్వతం కాదు అక్కడ. అది మనం ఫీల్ అవటం అనేది అది ఒక భ్రాంతి మనకి. దీన్ని గుర్తింపు, తర్వాత పర్మనెన్స్ ఇది శాశ్వతంగా ఉంటది, ఇది పూర్తిగా మన ఫుల్ఫిల్మెంట్, ఇదంతా పూర్తి మన ఆత్మకి మన సౌందర్యానికి ఎంత వస్తుంది అనేదంతా కాదు. ఇక్కడ ఏంటంటే దాంతో పాటు మనకి అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ గురించి కూడా మనం చెప్పుకున్నాము. అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో కనుక ఉన్నదాన్ని నిజంగా చెప్తే ఎవరు ఏ వస్తువు కొనరు. అందుకని చెప్పి దానికి మనం ఈ ఎన్లైటన్మెంట్ అనే దాని గురించి, భ్రాంతి అనే దాని గురించి ఒక విధమైన భ్రాంతిని క్రియేట్ చేసి మనకి ఆ వస్తువుని అమ్ముతారు అనమాట. మనం కూడా ఆ భ్రాంతిలో కొంటాం. అది నిజంగా దాని గురించి ఉందని చెబితే మనం కొనం. అందుకే ఇది కూడా ఈ భ్రాంతి అనే దాంట్లో నుంచి మనం బయటకు రావాలి. ఎప్పుడైతే ఎన్లైటన్మెంట్ అనేది మనకి జ్ఞానోదయం చేతి జరుగుతుందో అక్కడి నుంచి కనుక మనం చూస్తే ప్రతిదీ కూడా సంతోషంగానే కనిపిస్తుంది. వస్తువులు, పరిస్థితులు మనకి ఒక సంతోషాన్ని వచ్చాము, కానీ అది ఆనందాన్ని ఇవ్వలేదు. ఆనందం అనేది మనసులో నుంచి వస్తుంది. ఈ ఆనందం ఎంత గొప్పగా ఉంటుంది అంటే దానికి ఒక కారణం ఉండక్కర్లా. మనసు స్పందన, ఆత్మ స్పందన అనేది దానికి ఆటోమేటిక్గా పెరుగుతుంది. అప్పుడు ఆనందం అనేది ఆ బ్లిస్ అనేది మనం అనుభవించడం లేదు. అదే అక్కడి నుంచి దాన్ని మనం ఆ ప్రశాంతమైనటువంటి స్థితిలో ఎప్పుడైతే ఈ ఆత్మస్పందనతో వచ్చి ఉంటామో అదే భగవంతుడి యొక్క మనకి ఆ ఆశీర్వచనం అని చెప్పి అనుకోవాలి. అది యాక్చువల్గా మనం ఈ ఆనంద స్థితి అనేది మన యొక్క సహజమైన స్థితి. అది మన చిన్నప్పుడు చంటి బిడ్డలుగా ఉన్నప్పుడు ఒక ఏడాది 2 ఏళ్ళు వయసు వచ్చేంత వరకు మన ఆనందంలో వాళ్ళు ఆనందం వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. మెల్లమెల్లగా మనం వాళ్ళకి అడుగులు వచ్చి, కొంచెం మాటలు వచ్చి, కొంచెం నడవడం మొదలుపెట్టి తెలుసుకుంటూ వచ్చి మనం వాళ్ళకి చెప్తూ ఉంటాం, ఇది ఇట్లా అని చెప్పి. ఆ విధంగా వాళ్ళ బ్రెయిన్ని, వాళ్ళ మైండ్ని మనం కండిషన్ చేస్తాం, వాళ్ళ ఆలోచనని మనం కండిషనింగ్ చేస్తాం. అందుకని చెప్పి ఈ ఆనందం అనేది అప్పుడు దాకా వాడు అనుభవించింది, తర్వాత ఆ స్థితి అనేది వెళ్ళిపోయి మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఈ భ్రాంతి, భ్రమ అనే స్థితిలోకి వచ్చేస్తారు. అంటే మైండ్ కంట్రోల్లోకి మెల్లగా తీసుకెళ్ళిపోతున్నాం. చాలా మంది ఈ మోక్ష సాధన ఇవన్నీ గుర్తించరాదు, దాని గురించి పెద్ద పట్టించుకోరు. వాళ్ళు ఉండేదాని గురించి, వాళ్ళకున్న వస్తువుల గురించో, వాళ్ళు ఉండేదాని గురించో, వాళ్ళు ఏదైతే ఉందో దాని గురించి పట్టించుకుంటారు. అంతేగాని ఈ ప్రపంచం, దీని యొక్క డిప్రెషన్, వరల్డ్ వైడ్ మనం ఎంత ప్రపంచంలో ఎంత మనం కలిసిపోయి ఉన్నాము, లేకపోతే ఎంత డిప్రెస్డ్గా ఉన్నాము, ఇవన్నీ ఫుల్ఫిల్మెంట్ ఎక్కడ వదిలేసాం, ఇవన్నీ కనుక మనకి ఈ ఆత్మానందాన్ని కనుక పొందటం అనేది జరిగితే వీటన్నిటి గురించి మనం బాగుపడాలి. అదే ఒక పురాతన సామెతలో మనకి చెప్తారు, ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ డన్ అండర్ ది సన్ అండ్ ఆల్ ఈజ్ వ్యానిటీ అండ్ స్ట్రైవింగ్ ఆఫ్టర్ విండ్. ఈ ప్రపంచంలో ఈ సూర్యుడి కింద, అంటే భూమి మీద ఆకాశం కింద ఏదైతే ఉందో అవన్నీ నేను చూశాను, అవన్నీ కూడా మాయా భ్రాంతి మాత్రమే. గాలితో పాటు గాలి ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతుంటాయి అని చెప్పి.
అయితే మనం ఆ పాయింట్ని కనుక మనం తెలుసుకొని ఆ స్థితిని కనుక మనం చేరగలిగితే మనం ఆనందానికి దుఃఖానికి ఒక అడుగు దూరంలో వెళ్తాం. మన ఆ అడుగు దూరం నుంచి ఏది ఎన్నుకోవాలి అనేది మన ఇష్టం. అది ఆనందం ఎన్నుకుంటామా లేకపోతే బాధ వైపు వెళ్తామా అనేది మన ఇష్టం. దానికి కూడా చిన్న ఎగ్జాంపుల్ అని చెప్పుకున్నాను నేను. అట్లాగే ఒక బుద్ధిస్ట్ మాకు ఒక సన్యాసి బౌద్ధ సన్యాసి కూడా చెప్పింది ఏంటంటే 20 సంవత్సరాలుగా సన్యాసత్వం పుచ్చుకొని ఉన్నప్పుడు నేను చూసింది ఒకటే. అదేంటంటే అన్నీ ఒక సెంటెన్స్ చెప్పాలంటే పుట్టిన ప్రతిదీ గిడుతుంది. అంటే పుట్టిన ప్రతిదీ కూడా మళ్ళీ దానికి మరణం అనేది ఉంటుంది అని చెప్పి. ఇది అందుకని చెప్పి ప్రతిదీ మనకి మరణం అనేది ఉంటుంది. దానికి అంతం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దాని గురించి మనం జరిగే దాని గురించి మనం ఏమి రెసిస్ట్ చేయక్కర్లేదు. నిరోధన అనేది ప్రతిఘటన కానీ చేయక్కర్లేదు. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ వచ్చేదాన్ని వచ్చినట్టుగా మనం ఒప్పుకుంటే ప్రతిదీ కూడా అశాశ్వతం అనేది కనుక మనం తెలుసుకున్నట్టయితే మనకి ఈ మనశ్శాంతి అనేది మనకు దొరుకుతుంది. ఈ ఈ ఆఫ్ రెసిస్టెన్స్ అని ప్రతిఘటన అనేది చేయకపోవటం అనేది మనకి అదొక మనం ఏది వచ్చినా అంటే దేన్ని ఏది జరిగినా మన మంచికే అని చెప్పి మనం ప్రతిదాన్ని కూడా కృష్ణార్పణం అని దైవ ప్రసాదం అని చెప్పి కనుక మనం తీసుకోవడం మొదలు పెడితే అది మన మెల్లగా ఈ గ్రేస్ ఈజ్ లైట్నెస్ అంటే దయా దాక్షిణ్యాలు కారుణ్యం లేదంటే తేలికంతనము వీటిని తీసుకెళ్ళిపోతాం. ఇవన్నీ కూడా మనకి ఒక విధంగా మంచా చెడ అనే దానికి మనకి దాంట్లో మనకేమి తేడా రాదు. మనం పట్టించుకో ఇక ఎప్పుడైతే దేవుడు అనుకున్నప్పుడు మనకి మంచిగా చెడ లేదండి. ఇది ఒక పారాడాక్సికల్ గా అనమాట. ఒక మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కనిపించేట్టుగా ఉంటుంది. అందుకని మనం ఇక్కడ ఇప్పుడు చిన్నది నో స్ట్రగుల్ ఆర్ ఎఫర్ట్ ఇవన్నీ ఎప్పుడైతే ఆనందం అనేది మనకు కలుగుతుంది హ్యాపీనెస్ అనేది వస్తుందో అప్పుడు మనకి ఇంకా స్ట్రగుల్ చేయాల్సిందే లేకపోతే కష్టపడాల్సిందే దాని ప్రయత్నం చేయాల్సిందే ఉండదు. మనం ఆనందించడానికి పుట్టినట్టుగా ఉంటుంది. సో ఆల్ దోస్ థింగ్స్ అఫ్ కోర్స్ ఇవన్నీ జరిగిపోతాయి. సైకిల్స్ అన్ని వస్తుంటాయి పోతుంటాయి. కానీ మనం ఈ దీని మీద లైఫ్ అనేది ఈ జీవితం అనేది తేలిగ్గా సాగిపోతూ ఉంటుంది. అంటే మనం ఈ పట్టించుకోవటం అనేది మనం ఈ బ్రహ్మ భ్రాంతి అనేది ఎప్పుడైతే వదిలేసామో ప్రతిదీ కూడా మన కళ్ళ దగ్గరే ఉంటుంది. మనకు వద్దనుకున్నది కావాలనుకున్నది అన్ని కూడా అవన్నీ మన కళ్ళ ముందుకే వస్తాయి, మన దగ్గరికే వస్తాయి. మనం దాని గురించి పాకులాడక్కర్లేదు. నేను ఇక్కడ దాకా చూసాము. చూసే ముందు ఇవాళ దాంట్లోకి వెళ్లే ముందు చిన్న ఆత్మ దృష్టి అనే దాని మీద నిన్న ఈ అంతర్యామిలో ఇది వచ్చింది చెప్తాను. మనం చదివేదే ఇక్కడ కూడా అదే రాశాడు ఆత్మజ్ఞానం గురించి. పేపర్లో రాసేసాడు. నేను ఒకసారి చదివేస్తానే. ఆత్మజ్ఞానం అన్న పదం వినగానే అదేదో అందరికీ అందని గొప్ప ఆధ్యాత్మిక అనుభవంలా అనిపిస్తుంది. నిజానికి ఆత్మజ్ఞానం అంటే మనల్ని మనం తెలుసుకోవడం. నిత్య జీవితంలో మనకు కనగాల్సిన స్పృహ అది. మన గురించి మనకు రావాల్సిన స్పష్టమైన అవగాహన, మన ఆలోచనలు, భావోద్వేగాలు, కోపాలు, సంతోషాలు ఇవేవి మనం కాదని గుర్తించటం. ఒక పరిశీలకుడుగా, ఒక సాక్షిగా వీటిని గమనించాలని గ్రహించడమే ఆత్మజ్ఞానం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. మనం అంటే ఒక సాక్షిభూతకంగా ఉండాలి కానీ మన కళ్ళ ముందు జరుగుతున్న దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. మనం జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్టుగానే చూడాలి అని ముందు పుస్తకం ఇందులో కూడా చూస్తున్నాం. మనం అద్దం ముందు నిలబడినప్పుడు అందులో కనిపించేది మన శరీరం తాలూకు ప్రతిబింబం మాత్రమే, అది మనం కాదు. అలాగే మనం పొందే సంతోషాలు, విచారాలు, ప్రశంసలు, విమర్శలు ఇవన్నీ మన మనోభావాల తాలూకు ప్రతిఫలనాలు మాత్రమే. వాటి వల్ల మనం ప్రభావితం కాకుండా ఉండటమే నిజమైన ఆత్మజ్ఞానం. కష్ట సమయంలో బాధపడకుండా, సంతోష వేళల్లో పొంగిపోకుండా సమచిత్తంతో ఉండడం అనేది అందుకే
అందుకే ఉండడం అనేది అందుకే. ఆత్మజ్ఞానం పొందటం అంటే మనలోని గమనించే శక్తిని గుర్తించడం. ఉదాహరణకు ఒక పుస్తకం చదువుతున్నప్పుడు దృష్టి అక్షరాల వెంట పరుగులు తీస్తూ ఉంటుంది. ఆ సమయంలో మనలో ఏదైనా ఆలోచన వస్తే దాన్ని మనం గమనిస్తాం. ఆ గమనించే శక్తే ఆత్మ. మనం అంటే ఈ దేహం కాదు, మనస్సు కాదు, ఆలోచన కాదు. వాటన్నింటినీ గమనించే ఒక స్పృహ మాత్రమే. ఈ జ్ఞానం కలిగినప్పుడు అనవసరమైన భయాలు, కోపాలు, అసూయలు ఏవి మనల్ని ప్రభావితం చేయలేవు. ఈ అద్భుతమైన సత్యాన్ని మన పౌరాణిక గాథలు చాటి చెప్తాయి. కురుక్షేత్రంలో తీవ్రమైన దుఃఖంలో కూరుకుపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించాడు. ఈ దేహం నశించేది, కానీ అందులోని ఆత్మ శాశ్వతమైనదని బోధించాడు. ఆత్మజ్ఞానానికి మూల స్తంభమైన ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాతే అర్జునుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించగలిగాడు. మనం నిత్యమైన ఆత్మస్వరూపుణమని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. జనకుడికి అష్టావక్రుడు గురువుగా మారి నువ్వు శరీరం కాదు, అంతటా వ్యాపించిన ఆత్మవు అని బోధించి జ్ఞానోదయం కలిగించాడు. దేవతలను పీడిస్తున్న వృత్తాసురుడిని సంహరించడానికి దధీచి వెన్నెముకతో వజ్రాయుధాన్ని చేయాల్సి వచ్చింది. ఆయన తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా లోక కళ్యాణం కోసం త్యాగం చేశాడు. శరీరం తాను కాదని, కేవలం ఒక సాధనమని ఆయన గ్రహించాడు. ఆత్మజ్ఞాని మాత్రమే తన శరీరాన్ని ఇంత సులభంగా త్యాగం చేయగలడు. ఆత్మజ్ఞాన సాధన అనేది ఎక్కడో దుర్గమ ప్రదేశాల్లో కూర్చుని చేసే తపస్సు కాదు. మనం ఉన్న చోటే మనలోని సత్యాన్ని అర్థం చేసుకో. ఇది ఆత్మజ్ఞానం అంటే. మనం ఎక్కడికో పరిగెట్టక్కర్లేదు. మనం ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉండాలి, కానీ అందులో భాగం కాదు. ప్రతిదీ మన వల్ల జరుగుతుందని కాదు. జరిగింది, అయిపోయింది, అంతే. గిన్నె చేతిలోంచి పడింది, పడింది. అయ్యో పడిపోయింది, ఎంత బాగు చేయాలి, అది ఎవడు చేస్తాడు, మనిషి వస్తాడు, ఇవన్నిట్లో మనం జరగదు. పడింది, తీసాము, పక్కన పెట్టేసాము, క్లీన్ చేసాము, అయిపోయింది. దీని గురించి మనం దాంట్లోకి వెళ్ళిపోయి దాంట్లో లీనమైపోయి అయ్యో ఇదంతా అయిపోయింది, ఇట్లా అయిపోయింది, ఇంకెట్లా ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. మనం మనం ఇప్పుడు చదివేటప్పుడు, మనం పడుకున్నప్పుడు కూడా మనకి ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు మనం గమనిస్తూ ఉండాలి, అంతే. ఆ గమనికే ఆత్మజ్ఞానం. ఓకే. ఓకేనా? చెప్పండి. ఒక మూవీలో కూడా అనుష్క అది చూయిస్తారు. తన శరీరాన్ని త్యాగం చేసి దాంతో పుట్టిన అంటే తన వెన్నుముక్కతో చేసిన ఆ వజ్రాయుధాన్ని ఆయుధం అంటే తన వెన్నుముక్కతో ఒక ఆయుధం చేసి ఆ ఆయుధంతోనే ఆ శత్రువుని అదే ఎవరైతే విలన్ ఉంటారో ఆయనని చంపగలుగుతావు అని, అంటే నువ్వే చంపగలుగుతావు నీ ఆయుధంతో అంటే తను ఇక చాలా సంతోషంగా ఇచ్చేస్తాడు అనమాట తన అదే దదీచి చెప్పింది. అంటే వృత్తాసురుడిని, రాక్షసుడిని ఇంద్రుడు చంపాలి. వాడికి చంపడానికి ఆయుధాలు లేవు. అన్ని రకాల ఆయుధాలు, వరాలు తీసుకుని ఉంటాడు అనమాట. దాని నుంచి బయటికి రావడానికి ఏం చేస్తారంటే ఒక వెన్నుముకని ఆయుధంగా మార్చి దానికి వజ్రాయుధం అని పేరు వచ్చింది. అందుకని వజ్రంలాగా ఉంటుందని చెప్పేసి దానికి దధీచి మహర్షి యొక్క ఆయన చెబితే ఆయన శరీరాన్ని సాధించి ఆ వెన్నుముకని తీసుకుని వాళ్ళు చాలించిన తర్వాత వీళ్ళు ఆ వెన్నుముకను తీసుకుని దాన్ని ఆయుధంగా తయారు చేసి వాడి చంపుతారు. అది స్టోరీ. అది ఇంద్రుడు దగ్గర ఇవన్నీ ఆయన ఏం చేయడు. ఇంద్రుడు అందరూ వాళ్ళే వీళ్ళే అని తను తీసుకుంటుంటాడు. ఓకే. కానీ ఏదైనా హలో ఈవెన్ వక్ర మీరు ఏమన్నారు చూడండి సార్, ఏం పేరు? వక్రాసురుడు. వక్రాసురుడు అంటే చూడనికి బాగుండడు అతను కదా, అంటే వంకరలు ఉంటాయి, అష్టవంకరలతో అది అష్టావక్రుడు. అష్టావక్రుడు 8 వంకరలు ఉంటాయి మనిషి. అది దానికి శాపం అనమాట. తర్వాత ఆయన ఒక్కొక్కటి స్టోరీలు చెప్తా ఉంటే ఒక్కొక్క వంకర వెళ్ళిపోయి మామూలు తయారవుతుంది.
అంటే తయారు కాకముందు కూడా ఇది జస్ట్ శరీరమే కాబట్టి దీనికి అండవికారంగా అట్లా ఉన్నా ఏం కాదు. నువ్వు ఉండేది నీ ఆత్మనే మెయిన్ కాబట్టి శరీరాన్ని పట్టించుకోవద్దని చెప్తారా? ఇప్పుడు శరీరం అనేది చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎట్లా ఉంటుందో, తర్వాత ఎట్లా ఉంటుందో, తర్వాత ఎట్లా ఉంటుందో, తర్వాత చివరికి వచ్చేటప్పుడు ఎట్లా మారిపోద్దో తెలుసు కదమ్మా. దాని గురించి నువ్వు ఇన్ని మార్పులకు లోనే దాని గురించి నువ్వు ఎందుకు పట్టించుకుంటావు? లక్ష్యం చేయగలరు. The happiness that is derived from some secondary force is never very deep. It is only a pale reflection of the joy of being. The vibrant peace that you find within as you enter the state of non-resistance. Being takes you beyond the polar opposites of the mind and frees you from dependency on form. Even if everything were to collapse and crumble all around you, you would still feel a deep inner core of peace. You may not be happy, but you will be at peace. The happiness that is derived from some secondary source is never very deep. సెకండరీ సోర్స్ అంటే మనకు బయట నుంచి వచ్చే, ప్రైమరీ సోర్స్ అంటే మన లోపల నుంచి వచ్చే ప్రశాంతత, అది వేరా. అండ్ బయట నుంచి కలిగే సెకండరీ సోర్స్ అంటే నెక్స్ట్ ఎక్కడి నుంచి అయితే బయట నుంచి వచ్చేది ఏదైతే ఉంటుందో దాని సెకండరీ సోర్స్, లైక్ వస్తువులు కానీ బయట మనుషులు కానీ, అది దాంతో వచ్చే సంతోషం అనేది మన ఇన్నర్ డీప్ అంటే మన మనసుకి హత్తుకునేది అయితే కాకపోవచ్చు ఖచ్చితంగా. బికాస్ అది మనం ఎప్పుడైనా బయట నుంచి డిపెండ్ అవుతాం కాబట్టి, సో బయట పరిస్థితులను మన కంట్రోల్లో ఉండవు కాబట్టి అది మనం సెకండరీ అని చెప్పుకోవచ్చు. సో ప్రైమరీ ఏంటి అంటే మొదటి ఆనందం ఎక్కడి నుండి వస్తుంది అంటే అంటే మీకు కావలసిన ఆనందం కానీ ప్రశాంతత కానీ ఏదైనా మీలోనే ఉంది, అంటే మన దగ్గరే ఉంది. మొదటగా అబ్జర్వ్ చేయాల్సింది మనలోనే, మన లోపల. సో బయట అనేది ఎప్పుడు సెకండరీ, అది రెండవది మూడవది కిందికి వస్తుంది, కానీ మెయిన్ మనదే వచ్చేసి ప్రాధాన్యం, మనదే ఫస్ట్ అన్నమాట. ఇట్ ఈస్ ఓన్లీ ఎ పేల్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద జాయ్ ఆఫ్ బీయింగ్, ద వైబ్రెంట్ పీస్ దట్ యు ఫైండ్ విత్ ఇన్ యాజ్ యు ఎంటర్ ద స్టేట్ ఆఫ్ నాన్ రెసిస్టెన్స్. సో ఇది ఈ రిఫ్లెక్షన్, ఇట్ ఇస్ ఓన్లీ పేల్ రిఫ్లెక్షన్ అంటే పైన ఉండే ఒక పూత లాంటిది అన్నమాట. ఎప్పుడైతే మనకు బయట నుంచి వచ్చే అది వెళ్ళిపోతూ ఉంటుంది, లోపల వరకు ఏదైతే నాటుకుపోయి, ఇప్పుడు ఎట్లాగైతే భూమి లోపలికి చెట్ల వేర్లు నాటుకుపోయి భూమిని పట్టుకొని కూర్చొని ఎంత దృఢంగా ఉంటాయో వృక్షాలు, పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న మొక్కలకు ఇంకా అది అంత గ్రిప్ రాదు. ఒక చిన్న తుఫానో గాలివానో వచ్చినప్పుడు అది వెళ్ళిపోతుంటుంది. బట్ ఎప్పుడైతే లోపల వరకు మన ప్రశాంతత ఏంటి, దేని వల్ల వస్తుంది, ఎలా పొందగలుగుతాము అన్న కాన్షియస్నెస్ తో మనం ఉన్నప్పుడు మాత్రమే అది మనము ఆ ఆనందాన్ని అనేది అనుభవిస్తాం. కానీ బయట నుంచి డిపెండ్ అయినప్పుడు, బయట పరిస్థితుల పైన డిపెండ్ అయిన మన సంతోషం మాత్రము ఒక పొరలాగా ఉండిపోయి, అది చిన్న చిన్న దుఃఖాలతో కానీ ఛాలెంజెస్ వచ్చినప్పుడు కానీ ఆ సంతోషం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. Being takes you beyond the polar opposites of the mind and frees you from dependency on form. సో ఉనికి, మనం ఏంటి, మన ఉనికి ఏంటి, మన పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఏంటి అని తెలుసుకున్న నాడు బయట ప్రపంచం పైన డిపెండెన్సీ అంటే ఇతరుల పైన ఆధారపడడం, వస్తువులు కానీ
మనుషులు కానీ సిచ్యువేషన్స్ పైన ఆధారపడడం అనేది మనము తీసేస్తూ ఉంటాం. అంటే అక్కడ నుండి మనం తొలగిపోతూ ఉంటాం. ఆ భ్రమలో నుంచి, ఆ డిపెండెన్సీ, ఆ ఆధారపడడం అనే దాని నుంచి మనం బయటపడుతూ ఉంటాము. ఎప్పుడు మన ఉనికి తెలుసుకున్న నాడు నేనంటే ఏంటి, ఆ స్పర్శ ఆర్ ఆ టైంకి మన పంచేంద్రియాలు పనిచేసే ఆ టైంకి ఏం ఫీల్ అవుతున్నాయి అనే దాన్ని, ఆ ఉనికిని మనం అబ్జర్వ్ చేసినాడు. ఇంతకుముందు సార్ అన్నారు కదా, ఆ టైంకి మనం అక్కడ అంటే మన ధ్యాస, ఆ సార్ చెప్పిన ఆర్టికల్లో చదివినప్పుడు ఉంది కదా, ఎప్పుడైతే ఆ ప్రస్తుత క్షణాన్ని అనుభవించగలుగుతామో ఆ స్పృహలోనికి వస్తాము. మన మైండ్ లో ఏ ఆలోచన వస్తుందో అని దాన్ని గమనించినప్పుడు, ఆ గమనిక, ఆ ఆ ప్రస్తుత ఉనికిని గమనించినాడు ఈ డిపెండెన్సీ అనేది ఆ మన నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అంటే వేరే వాళ్ళ పైన ఆధారపడడం అనేది వెళ్ళిపోతుంటుంది. ఈవెన్ ఇఫ్ ఎవ్రీథింగ్ వర్ టు కొలాప్స్ అండ్ క్రంబల్ ఆల్ అరౌండ్ యూ, యూ విల్ యూ వుడ్ స్టిల్ ఫీల్ ఎ డీప్ ఇన్నర్ కోర్ ఆఫ్ పీస్. సో ప్రపంచం మునిగిపోయిన, మన చుట్టుపక్కల ఎంత ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కానీ, మనకు కూడా ఏమన్నా అయిపోయినా కానీ, మన లోపల ఎప్పుడైతే ఆ ఉనికిని మనం తెలుసుకోగలుగుతామో, మనం అంటే ఏంటి అని ఒక పరిచయం మనకు కలిగినప్పుడు, సో చుట్టుపక్కల ఏం జరిగినా కానీ, ఎంత ప్రళయం వచ్చినా కానీ, అంటే ప్రళయంగా ఉన్న పరిస్థితులు మనకు చిన్న చిన్న విషయాలే పెద్ద ప్రళయంగా అనిపించి మనం పెద్ద గొడవలకు దిగిపోతాము, టెన్షన్ పెట్టుకుంటాం. కాబట్టి సో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ అవన్నీ కూడా మీ మీ ప్రశాంతత ముందర, మీ ఇన్నర్ పీస్, మీ లోపల నుంచి వచ్చే ఆ ఆనందం ముందట కనిపించదు అన్నమాట. అంటే వేస్ట్ గా కనిపిస్తుంది. మన మన పీస్, మన ఆనందమే మనకు ముఖ్యంగా తోస్తుంది అనమాట. యు మే నాట్ బి హ్యాపీ బట్ యు విల్ బి ఎట్ పీస్. సో సంతోషంగా ఉండలేకపోతారు కానీ లోపల నుంచి ఆనందం మాత్రం ఎప్పుడు మీ సొంతమై ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఉనికిని మనం తెలుసుకుంటామో, ఆ ఆలోచనని మనం గమనించగలుగుతాము, మన మైండ్ లో ఏం నడుస్తుంది, ఇప్పుడు ఏం జరగాలి, ఇప్పుడు నేను ఏం ఆలోచించాలి అన్న ఒక స్పృహలో మనం బ్రతకగలిగితే, సో బయట ఎట్లా ఉన్నా కానీ మనం మాత్రం ఎప్పటికీ ఆనందంగా ఉంటుంది. సార్ హ్యాపీనెస్ అనేది ఇప్పుడు మనకి ప్రైమరీ సోర్స్, సెకండరీ సోర్స్ రెండు ఉన్నాయి. మనకు ప్రైమరీ సోర్స్ అంటే మూలంగా మనకు మనం తెలుసుకోవటం అనేది. సెకండరీ సోర్స్ అంటే మనకి ఇంకెవరైనా ఇంకొకరి ద్వారా మనం తెలుసుకోవటం. ఇప్పుడు మన ఈ ఆత్మజ్ఞానం పొందటానికి, మనలో మనకి మనసును చూసుకోవటానికి, ఆత్మదర్శనం చేసుకోవటానికి ఎలా అనేది మనకు తెలియలేదు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎవరినో ఆశ్రయిస్తాం, గురువును, ఎవరినో ఇదిగో ఇట్లా పుస్తకాలు చదువు ఏదో చేస్తాం. అక్కడ వచ్చే దాని వల్ల పరిచయమే జరుగుతుంది కానీ మనకి అది పూర్తిగా నాటుకోదు. మనకి ఓ బాబు నువ్వు ఇలా కూర్చోవాలి, రెండు చేతులు ఇలా, రెండు వేళ్ళు ఇలా పెట్టుకోవాలి, నువ్వు నీ ఎటారు కూర్చోవాలి, నువ్వు శ్వాస తీసుకోవాలి, నీ ధ్యాస అంతా శ్వాస మీద ఉంచాలి, ఈ విధంగా మనం చెబుతాం. కానీ దాని యొక్క ఫలితం కానీ, లేకపోతే దాన్ని ఆస్వాదించడం కానీ, ఆనందించడం కానీ ఎప్పుడు జరుగుద్ది? మనం ఆ స్థితిలోకి వెళ్ళి మనకు అంటే సెకండరీ సోర్స్ నుంచి మనం ప్రైమరీ సోర్స్కి ఒక లింక్ ఇస్తున్నాం అన్నమాట. ఒక పరిచయం చేస్తున్నాం. అక్కడి నుంచి నువ్వు తీసుకెళ్ళాలి దీన్ని ముందుకి. దాన్ని మనం కూర్చుని దాన్ని ఆ చెప్పిన పద్ధతిలోనూ, లేకపోతే ఆ అర్థం చేసుకున్న పద్ధతిలోనూ మనం మెల్లగా దాన్ని కనుక ప్రాక్టీస్ చేయటం మొదలు పెడితే, అప్పుడు ఈ ఆత్మజ్ఞానానికి పునాది అనేది వస్తుంది. అది మనని బయట నుంచి నేర్చుకునేది ఎంత ఉందో మనకి పేల్ రిఫ్లెక్షన్ అంటే పేలవమైనటువంటి ఒక ప్రతిబింబమే. స్పష్టత అనేది ఉండదు మనకి ఎంతసేపు. కానీ మనం సొంతంగా చేసుకుని దాన్ని మనం ప్రాక్టీస్లో పెట్టి, అనుభవంలో పెట్టి, దాన్ని నేర్చుకుని దాన్ని సొంతంగా చేసుకున్నప్పుడు అది మనకున్న ఈ బంధాలు, శృంఖలాలు, గొలుసులు ఇవన్నిటి నుంచి మనం విడుదల చేస్తాం అన్నమాట. అప్పుడు మనకి ప్రపంచం అంతా తలకిందులు లేకపోయినా మిన్విరి మీద పడ్డా ఏం పడ్డా కూడా మనకి ఏమీ అనిపించదు. ఎందుకంటే మనం రెసిస్టెన్స్ అనేది దాన్ని వదిలేసాం. మనం ఏది పడినా దైవ కార్యంగా తీసుకుంటున్నాం. కాబట్టి ఏది పడినా మనకి ఏం జరిగినా కూడా మనకి ఏమి అనిపించదు. అది మనని ఆ ప్రశాంతత అనే దానికి తీసుకెళ్తుంది.
Yes, using and relinquishing negativity. All అంటే inner resistance is experienced అదేంటో చూద్దాం. యూజింగ్ అండ్ రిలింక్విషింగ్ నెగటివిటీ, యూజింగ్ నెగటివిటీ అండ్ రిలింక్విషింగ్ నెగటివిటీ. యూజింగ్ అంటే మనకు మన దగ్గర వచ్చే నెగటివిటీ, అంటే మనకు వచ్చే భయాలు, బాధలు కానీ, ఒక ప్రతికూల సంఘటనలు కానీ, మనకు వచ్చే కష్టాలు కానీ, ఈ నెగటివిటీ ఏదైనా సరే మనం అనుకున్నది దాన్ని ఉపయోగించి, ఆ నెగటివిటీని ఉపయోగించి, ఆర్ రిలింక్విషింగ్ నెగటివిటీ అంటే, ఆర్ రిలింక్విషింగ్ అంటే వదిలేయడం అనమాట. ఆ నెగటివిటీని వదిలేయడం, దాన్ని యూజ్ చేసుకోవాలి ప్లస్ దాన్ని ఉపయోగించుకోవాలి. అది వదిలేయాలి. అది ఎలా అనేది చూద్దాము. రిలింక్విషింగ్ అంటే వదిలేయడం, నెగటివిటీని వదిలేయడము, దాన్ని ఉపయోగించుకోవడం ఎలా చేయాలో అని చెప్తున్నారు, చూసాము. All inner resistance is experienced as negativity in one form or another. All negativity is resistance. In this context, the two words are almost synonymous. Negativity ranges from irritation or impatience to fierce anger, from a depressed mood or sullen resentment to suicidal despair. Sometimes the resistance triggers the emotional pain body, in which case even a minor situation may produce intense negativity such as anger, depression, or deep grief. So all inner resistance is experienced as negativity in one form or another. మన బాడీలో కానీ, మన మైండ్ కానీ, మనం ఎప్పుడు రెసిస్ట్ చేస్తామంటే, ఎప్పుడు వద్దనుకుంటామంటే వచ్చే సిచ్యువేషన్స్, అది మనకు నచ్చనప్పుడు, ఆర్ ఏదైనా నెగిటివ్ అయినప్పుడు, లేకపోతే మనకి ఏదైనా బాధ కలిగించే ఉన్నప్పుడు నాకు ఇది వద్దు అంటాం. లైక్ మన బిజినెస్ లో లాస్ రావడం కానీ, మనకు బాడీలో ఏదైనా పెయిన్ రావడం కానీ, ఒకరు మాట్లాడుతుంటే నచ్చకపోవడం కానీ, ఎవరైనా గొడవ పడుతుంటే చూడలేకపోవడం కానీ, ఇవన్నీ ఏవైతే నెగిటివ్ అని మనకు ఫీలింగ్ అవుతామో మనం వీటినన్నిటికీ ఆపడానికి ట్రై చేస్తాం. ఆల్ నెగిటివిటీ ఈజ్ రెసిస్టెన్స్. సో ప్రతి ఒక్క ఈ నెగిటివిటీ భావాలన్నది కానీ ప్రతి ఒక్కటి మనము విరోధిస్తాం అన్నమాట. ఏంటి అంటే, ఇన్ దిస్ కంటెక్స్ట్ the two words are almost synonyms. Negativity ranges from irritation or impatience to fierce anger from a depressed mood. Okay. సో నెగిటివిటీ అనేది ఎప్పుడు వస్తుంది? ఐదర్ మనకు దానిపైన అవగాహన లేనప్పుడు, లేకపోతే దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు, ఆర్ మనకు కెపాసిటీ లేనప్పుడు, ఏదైతే మనం ఓర్చుకునే కెపాసిటీ లేనప్పుడు అనేది మనకు ఈ రెసిస్టెన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు వద్దు, ఇది నా వల్ల కాదు, లేకపోతే ఇది నచ్చట్లేదు, ఇది తప్పు అనేది మనం ఎప్పుడు ఆపుతామంటే ఇవన్నీ జరిగినప్పుడు. సో ఈ రెసిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మన లైఫ్ లోకి ఇవన్నిటి ద్వారా వస్తుంది. బట్ అది ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే మన చిరాకు కానీ, అవమానం పొందినప్పుడు కానీ, లేకపోతే కోపం కానీ, నిరాశ కానీ, లేక బాధ కానీ, ఇవన్నీ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ రెసిస్టెన్స్ అనేది మన బాడీకి మన మైండ్ చేస్తుంది. మన మైండ్ చూస్తూ ఉంటుంది, అంటే వద్దంటూ ఉంటుంది, దాని వ్యతిరేకత చూపిస్తూ ఉంటుంది అన్నమాట. So, yeah, negativity ranges from irritation or impatience or to fierce anger from a depressed mood to sullen resentment to suicidal despair. So, చిన్న చిన్న వ్యతిరేకాలతో పాటు నుంచి స్టార్ట్ అయ్యి అట్ లాస్ట్ అంటే ఒక సూసైడల్ ఆలోచన వరకు వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంత పెద్ద లాస్ నేను భరించలేను, ఆర్ ఇంత పెద్ద బాధలు నా వల్ల కావు, నేను చూడలేకపోతున్నాను, ఆర్ ఈ
కఠినమైన పరిస్థితుల నుంచి నేను బయటపడలేకపోతున్నాను, ఇక నాకు చావే శరణం, ఈ చావు అంటే చావు తర్వాత ఇక నాకు ఏ బాధ ఉండదు కదా. ఫిజికల్ గా మన బాడీకి ఏ బాధ ఉండదు అంటే ఇక మనం ఉండకూడదు. మనం ఉన్న రోజులు మన మైండ్ మనం డామినేట్ చేసి మనకి ఏదో బాధ కలిగిస్తూనే ఉంటుంది. బికాస్ ఈ బాధలన్నీ మనము ఎప్పుడైతే తీసుకోలేకపోతామో, ఎప్పుడైతే మనకు తెలియకుండా జరిగిపోతుంటాయో, ఎప్పుడైతే మనం దాన్ని సాల్వ్ చేయాలన్న దృక్పథంతో దాన్ని చూడట్లేదో, ఇవన్నీ మన అంటే ఒక కారణానికి దారితీస్తాయన్నమాట. ఏంటి, చిన్న చిన్న బాధల నుంచి చనిపోదామన్న సూసైడల్ ఆలోచన వరకు మనం తీసుకెళ్తుంది ఎప్పుడైతే ఈ బాధల్ని మనకు కలుగుతాయో. Sometimes the resistance triggers the emotional pain body, in which case even a mirror situation may produce intense negativity such as anger, depression or deep grief. సేమ్ కదా సార్, ఇదే సేమ్ వర్డ్ ని రిపీట్ చేశారు. మైండ్ సార్, emotional pain body case even a minor situation any may produce intense negativity such as that. యా, సో చిన్న చిన్న విషయాలకు కూడా మన మైండ్ అనేది, మన బాడీ అనేది రెసిస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ మనకు వాళ్ళు అంటే చెప్పాల్సింది ఏంటంటే, ఈ అయితే భావాలు, నెగిటివ్ భావాలు ఉన్నాయో వాటిని మనము ఎలా యూజ్ చేసుకోవాలంటే, మనకు వచ్చిన కష్టంలో నుంచి అది మనకు ఒక మెట్టులాగా యూజ్ చేసుకొని, అది మనకి ఏదో చెప్పడానికి వచ్చింది, అది మనకేదో లెసన్ అంటే మనకేదో దాంట్లో నుంచి లెసన్ నేర్పేయడానికి వచ్చింది, దాంట్లో నుంచి నేను ఏం నేర్చుకోవచ్చు అన్న నెగిటివ్ విషయాలను మనం కులంకుశంగా అబ్జర్వ్ చేసి దాంట్లో నుంచి నేర్చుకోవడానికి, అరే నేను తప్పు చేశాను కాబట్టి నాకు ఈ ప్రాబ్లం వచ్చి పడింది, లేదు అంటే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, నాకు ఏదో నేర్పేయడానికి వచ్చింది అని యూస్ చేసుకోవడం ఆ నెగిటివిటీని. అండ్ రెలింక్విషింగ్ అంటే లైక్ దాన్ని వదిలేయడం. ఈ కోపాలు, బాధలు ఎప్పుడైతే మనం ఆ నెగిటివిటీని యూజ్ చేసుకోవడం నేర్చుకుంటామో, ఆ భయాలను, బాధల నుంచి మనం నేర్చుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతామో, దాంట్లో నుంచి అప్పుడు ఈ బాధలు వచ్చినప్పుడు మనం వాటిని వదిలేయడం నేర్చుకుంటాం అనమాట. అది వదిలేసి దాంట్లో నుంచి ఏముందనేది నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆ వర్డ్ ఆర్ ఈ పారాగ్రాఫ్ లోని అర్థం అన్నమాట. సార్ మీరు ఏమైనా యాడ్ చేస్తారా? The ego believes that through negativity it can manipulate reality and get what it wants. It believes that through it can attract a desirable condition or dissolve an undesirable one. A course in miracles rightly points out that whenever you are unhappy, there is unconscious belief that the unhappiness buys you what you want. If the mind, did not believe that unhappiness works, why would you create it? The fact is, of course, that negativity does not work. Instead of attracting a desirable condition, it stops it from arising. Instead of dissolving an undesirable one, it keeps it in place. Its only useful function is that it strengthens the ego, and that is why the ego loves it. Okay. The ego believes that through negativity it can manipulate reality and get what it wants. సో ఇంతకుముందు మనం చూసినాము, ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ లో ఒకరు అరిస్తే ఇంకొకరు కూడా అరుస్తారు, లేకపోతే గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఎవరు తగ్గకుండా ఇద్దరు గొడవని ఇంకా తీవ్రతమైన పొజిషన్ కి తీసుకెళ్తారని. సో ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, తను అరుస్తుంది కాబట్టి నేను కూడా అరిచాను అనుకో, నేను నెగ్గుతాను, నాదే పై చేయి ఉంటది అని. సేమ్ థింగ్ ఇక్కడ కూడా, ద ఈగో బిలీవ్స్ దట్
through negativity, it can manipulate reality and get it what it wants. సో ఈ ఈగో ఏదైతే మన మైండ్ లో ఉన్న ఆ అహంకారాన్ని ఎప్పుడైతే నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం బాధపడతాం, లేకపోతే భయపడతాం, లేకపోతే భయపెట్టి ట్రై చేస్తాం, ఆర్ కోపం చూపిస్తాము. ఓకే, ఒక నిరాశకు గురవుతాము. ఇట్లా ఏమనుకుంటాం అంటే మనం నిరాశకు గురయ్యాం అనుకోండి, అది మనకి ఏం కావాలో దొరికిపోతుంది. ఆర్ మన కోపం వచ్చినప్పుడు దాన్ని చూపెట్టామనుకోండి, మనకు కావాల్సింది దొరికిపోతుంది. లైక్ ఇప్పుడు ఆ మనకు దెబ్బ తగిలింది అనుకోండి, దానికి ఆ మానాలంటే దానికి ఏం చేయాలి? టైం ఇవ్వాలి, ఆ బాధని ఓర్చుకోవాలి, దానికి ప్రాపర్ మెడిసిన్ ఇవ్వాలి. ఇది కదా సొల్యూషన్. బట్ మనము దాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటాము, ఇది నొస్తుంది, లేకపోతే ఇది బాధ పెడుతుందని ఇంటికి వచ్చిన వాళ్ళకల్లా చూపిస్తా ఉంటాం, మా దెబ్బ మానిపోవట్లేదు, నొస్తుంది, ఇక్కడ ఇది తగిలింది, అక్కడ తగిలిందని. సో దీనివల్ల మనకు ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది తప్ప అది మానుతుందన్న అది మానుతుంది అన్న అవగాహన లేకుండా మనం మన ఈగోని చూపిస్తూ ఉంటాం. సో ఇవన్నీ మన ఈగో వల్ల వచ్చేటి అన్నమాట. సో మనం చూపించాలనుకున్నవి చూపించినప్పుడు అది తగ్గుముఖం పడుతుంది, ఆర్ దాన్ని నేను నా గ్రిప్ లోకి తీసుకోగలుగుతాను అన్న ఒక భావనతో మనం బతుకుతూ ఉంటాం. సో దెబ్బ తగిలినప్పుడు ఏదైతే ఏం చేయాలి? టైం ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి సేమ్ థింగ్, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా జరిగింది, దానికి ఏం చేయొచ్చు, ఎవరైనా హెల్ప్ తీసుకోవచ్చా, కొత్తగా ఏమైనా ఆలోచించాలా, లేకపోతే దానికి కొంచెం టైం ఇవ్వాలా అని మనము కొంచెం వివరంగా దాని గురించి ఆలోచించి దాంట్లో నుంచి బయటపడే మార్గం చూడాలి తప్ప ఎంతసేపు మనకు ఇది జరిగింది, వాళ్ళ జరిగింది, వీళ్ళ జరిగింది, అయితే ఆ రోజు అలా చేయకపోతే జరిగి ఉండేది కాదు అని మనము ఇవన్నీ చేయడం వల్ల మనం తృప్తి చేసుకుంటున్నాం తప్ప, ఎందుకంటే మనలోని ఆ అహంకారం, మన మైండ్ అనేది డామినేట్ చేస్తూ మన అహంకారాన్ని చూపిస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఇట్ బిలీవ్స్ దట్ త్రూ ఇట్ కెన్ అట్రాక్ట్ ఎ డిజైరబుల్ కండిషన్ ఆర్ డిజాల్వ్ అన్ అన్డిజైరబుల్ వన్. సో వద్దనుకున్న సిచ్యువేషన్స్ మన దగ్గరికి రావు అని అనుకొని, ఆర్ ఇక మన దగ్గర బాధలు ఉండవు, భయాలు ఉండవు అనుకొని, ఆ బాధల్ని మనం రిపిటేటివ్ గా చేసుకోవడం, భయం చూపెట్టడం, బాగా లోతుగా ఆలోచించుకొని మన మైండ్ అండ్ బాడీని కష్టపెట్టడం, ఇవన్నీ మనము చూస్తూ ఉంటాం ఎప్పుడైతే మనకు నెగటివిటీ వస్తుందో. A course in miracles rightly points out that whenever you are unhappy, there is the unconscious belief that the unhappiness buys you what you want. A course of miracles, ఇది బుక్ అనుకుంటా. సో ఏం చెప్తుందంటే ఒక బుక్ కోర్స్ ఆఫ్ మిరాకల్స్ అంటే అద్భుతాలు ఎలా జరుగుతాయి అని ఒక బుక్ ఉందన్నమాట. అదో కోర్స్ ఆఫ్ బుక్ అని, కోర్స్ ఇన్ మిరాకల్స్ అని ఒక బుక్ లో ఏం చెప్పారంటే, వెనెవర్ యూఆర్ అన్హ్యాపీ దెర్ ఈస్ ద అన్కాన్షియస్ బిలీఫ్. సో మీరు ఎప్పుడైతే ఆ నెగటివిటీ మీ దగ్గరికి వస్తుందో, మీ మైండ్ లోకి, మీ బాడీలోకి, మీ జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, మనం అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనే సిచ్యువేషన్ లో ఉంటాం. ఇది ఎవరి గురించి చెప్తానంటే, ఎవరైతే అన్కాన్షియస్ గా ఉంటారో వాళ్ళు ఏం నమ్ముతారంటే, బిలీవ్ దట్ ద అన్హ్యాపీనెస్ బైస్ యూ వాట్ యు వాంట్. అంటే మీ బాధలు, మీకు భయాలు ఏవైతే వచ్చినప్పుడు మనం 10 మందితో పంచుకుంటా ఉంటాం, మన 10 మందితో చెప్పుకుంటూ ఉంటాం, నాకు ఈ బాధ అది ఇది అని చూపిస్తూ ఉంటాం, దాన్ని రిపిటేటివ్ గా చేస్తూ ఉంటాం. సో అలా చేయడం వల్ల మనకి తగ్గిపోతుంది, ఆర్ మేబీ దాన్ని ఎదుర్కోగలుగుతాము అన్న ఆలోచనతో మన అన్కాన్షియస్ మైండ్ ఉంటుందంట. ఇఫ్ యూ ద మైండ్ డిడ్ నాట్ బిలీవ్ దట్ అన్హ్యాపీనెస్ వర్క్స్, వై వుడ్ యూ క్రియేట్ ఇట్? సో మనము అంటే ఇఫ్ యూ అంటే మన మైండ్ కానీ మనం కానీ did not believe that unhappiness works, why would you create it? సో అన్హ్యాపీనెస్ అనేది మనం బాధతో ఉంటే, దుఃఖంతో ఉంటే అదే పని చేసుకుంటూ వెళ్తుంది అని నమ్మినప్పుడు, ఎప్పుడైతే అన్కాన్షియస్ గా మనం నమ్ముతున్నామో, మరి ఎన్ని రోజులు మనకు వచ్చిన బాధలన్నీ
ఎప్పుడో అంటే తుంచిపోయేవి కదా, అంటే ఎప్పుడు పోయేవి కదా. మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ మీరు ఎందుకు బాధపడుతున్నారు దాని గురించి? ఇది కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి కాబట్టి సార్ మీరు కొంచెం దీని తర్వాత మంచిగా ఎక్స్ప్లెయిన్ చెప్పండి చేయండి. చెప్పండి చెప్పండి. Okay. The fact is, of course, that negativity does not work. Instead of attracting a desirable condition, it stops it from arising. So, నిజం ఏంటంటే మనము ఎంతకాలం ఆ నెగటివిటీని రిపిటేటివ్ గా చేస్తూ ఉంటాము, ఎంతకాలం నెగటివిటీని తలుచుకొని బాధపడి మాట్లాడి ఆలోచించి ఎప్పుడైతే దానికి ఇంకా ఆద్యం పోస్తామో ఇంకా మనకి నెగటివిటీ అనేది అట్రాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట జీవితంలోకి. సో ఎప్పుడైతే కాన్షియస్ గా ఉండి అది ఏంటి, ఎందుకు వచ్చింది, ఎలా తీసేయాలి అన్న కాన్షియస్ తో మనం ముందడుగులు వేస్తే, వెనకడుగులు అంటే ఏంటి, అది ఎలా జరిగింది, ఇది నాకు ఎందుకు జరిగింది, అలా జరగకపోతే బాగుండేది అన్న ఆలోచనల నుంచి పడగలిగితే ఇట్ స్టాప్స్ యూ ఫ్రమ్ అరైజింగ్. అంటే ఇంకా ఎక్కువ కాకముందే దాన్ని తొంచగలిగే శక్తి మనకు వస్తుంది అనమాట. ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ దానికి మనం ఇవ్వము. ఇన్స్టెడ్ ఆఫ్ డిజాల్వింగ్ అన్ అన్డిజైరబుల్ వన్, ఇట్ కీప్స్ ఇట్ ఇన్ ప్లేస్. Instead of dissolving an undesirable one, it keeps it in place. Its only useful function is that it strengthens the ego, and that is why the ego loves it. సో ఈ ఈగో అనేది, మన అహంకారం అనేది ఏం నమ్ముతున్నాం మనము, ఇలా బాధ వచ్చినప్పుడు బాధపడాలి, లేకపోతే భయం వచ్చినప్పుడు దానికి వానికిపోవాలి, లేకపోతే అసలు అక్కడికి వెళ్ళడమే ఆపేయాలి అని మన ఈగో ఏదైతే చెప్తుందో, మన అహంకారం మన మైండ్ డామినేషన్ లో ఉన్నప్పుడు మనకి ఏదైతే చెప్తుందో అది ఇంకా ఎలా పనిచేస్తుందంటే దానికి ఇంకా ఈ ఆద్యం పోవడం ఇష్టం అనమాట. ఈ అహంకారానికి ఎస్ నువ్వు ఇట్లాగే భయపడాలి, నువ్వు ఇంకా దీంట్లో ఇంకా కుంగిపోతూ ఉండాలి, ఇలాగే మాట్లాడుతూ ఉండాలి, ఇలాగే ఆలోచిస్తూ ఉండాలి అన్న ఈ ఈ ఈ ప్రాసెస్ ని ఈ మైండ్ ఏదైతే చేస్తుందో మన అహంకారానికి ఇది తోడయి ఆద్యం పోసి దీన్ని ఇంకా పెంచుతుంది అనమాట. సో మనం ఆ ఈగోని, మన ఆ అహంకారాన్ని చంపడానికి ట్రై చేయాలి ఎప్పుడు. ఎలా అంటే ఆ కాన్షియస్నెస్ తో. సార్ ప్లీజ్ టేక్ ఓవర్. నాకే టెన్షన్ పెట్టిస్తుంది. రెండు విషయాలు మెయిన్ గా ఏంటంటే డిజైరబుల్, అన్డిజైరబుల్. మనకు కావలసిన స్థితి, మనకు అక్కర్లేని స్థితి. కావాల్సిన స్థితిని మనం ఏం చేస్తాము, ఇది కావాలి అనుకుంటే, ఆ స్థితి కావాలి, దాన్ని మనం ఆకర్షించడానికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అక్కర్లేని దాన్ని వదిలేయడానికి ప్రయత్నం చేస్తాం. అంతే కదా? హలో, ఎవరన్నా మాట్లాడండి. అంతే సార్, అంతే సార్. మనకు కావాల్సిన దాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, అక్కర్లేని దాన్ని వదిలేయడానికి ప్రయత్నం చేస్తాం, లేకపోతే డిజాల్వ్ చేయడానికి కరిగించి తోసిపోయి పక్కన పడేయడానికి చేస్తాం. ఇప్పుడు గిన్నెలు ఉన్నాయి, మనకు కావాల్సింది గిన్నె కలుపుకుంటాం. ఆ పైన ఉన్న మసి ఇవన్నీ ఏంటి, మనకు అక్కర్లేనివి, అది తుడిచేసి పక్కన పడేస్తాం. అవునా? అంతే కదా? అవును సార్. సో ఇక్కడ మనకు అది మన ఈ అహం అనేది, ఈగో అనేది ఏదైతే ఉందో అదేం చేస్తుందంటే నిజాన్ని దాచేసి మనకి కావాల్సిన రూపాన్ని అది ఇచ్చుకుంటుంది. సో దాని నుంచి ఆ డిజైరబుల్, అన్డిజైరబుల్ కండిషన్స్, కావాల్సిన కండిషన్, అక్కర్లేని దాన్ని తీసుకుంటుంది. అందుకని ఆ బుక్ లో, కోర్స్ ఆఫ్ మిరాకిల్స్ అనే బుక్ లో చెప్పినట్టు, మనం అన్హ్యాపీగా ఉన్నప్పుడు, అంటే సంతోషంగా లేనప్పుడు, ఒక అన్కాన్షియస్ బిలీఫ్, అది మనకు ఒక నమ్మకం, తెలియకుండానే మనకు నమ్మకం ఏర్పడుద్ది. ఏమని ఏర్పడుద్ది అంటే ఈ అన్హ్యాపీనెస్ అనేది, సంతోషం లేనప్పుడు అనేది నీకు కావాల్సిన దాన్ని నీకు ఉంటుంది అని. అంటే ఇప్పుడు మనం ప్రతిసారి ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు అనుకుంటాం కదా. మనకి పెద్ద ఇల్లు లేదు, లేకపోతే మంచి సోఫా సెట్ లేదు, లేకపోతే పెద్ద కార్ లేదు, లేకపోతే మనకి ఎన్ని కాలేవు అని చెప్పి మనం అనుకుంటాం.
యాక్చువల్గా దాని అంతరార్థం ఏంటి? నాకు ఇంత పెద్ద సోఫా సెట్ కావాలి, నాకు ఇంత పెద్ద ఇల్లు కావాలి, ఇంత పెద్ద కారు కావాలి, లేకపోతే నాకు ఇంత డబ్బు కావాలి, అనే కదా మనం చెప్పేది. ఉమ్, దాన్నే మనం లేదు లేదు అనుకుంటాం కావాల్సిన దాన్ని. స్వాతి, అవును సార్. అంతేనా? అంతే. ఉమ్. ఉన్నదానికంటే ఎక్కువగా ఇంకా కావాలి ఇంకా కావాలని ఎనీ టైం. ఉమ్. అది దాన్ని మనం కొనటానికి, అది ఈ అన్హ్యాపీనెస్ ఎప్పుడైతే మనకి ఇది లేదు అనేది ఉంటుందో దాన్ని మనం లేని దాన్ని కొనటానికి ప్రయత్నం చేస్తాం, తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది మైండ్ అనేది, నువ్వు అనేది ఇప్పుడు మనకేంటి లెక్క, మనం నువ్వు అంటే మన ఆత్మ గురించి కాదు మనం మాట్లాడుకునేది. నేను అనేది ఏంటి మనకు తెలిసింది, మన మైండ్ గురించి, మన మైండ్ కంట్రోల్ ఉంటాం కాబట్టి అది ఈ అన్హ్యాపీనెస్ అనేది పనిచేయించుతుంది అనమాట దాన్ని. మైండ్ డిడ్ నాట్ బిలీవ్ దట్ అన్హ్యాపీనెస్ వర్క్స్, కానీ మైండ్ అనేది నమ్మదు ఈ అన్హ్యాపీనెస్ ఇది పనిచేస్తుంది, దీనివల్ల మనకు ప్రయోజనం వస్తుంది అని చెప్పని. అప్పుడు అట్లాంటి నమ్మనప్పుడు నువ్వు ఎందుకు అసలు అన్హ్యాపీనెస్ క్రియేట్ చేయాలి? నువ్వు ఎందుకు సృష్టించాలి అసలు ఆ సంతోషం లేనితనాన్ని, అసంతోషాన్ని ఎందుకు సృష్టించాలి అంటే అని. కానీ అనేది ఒక ప్రశ్న. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అసలు నిజమైన ఏంటంటే నెగిటివిటీ డస్ నాట్ వర్క్. ఈ ప్రతికూల భావాలు పనిచేయవు. మన పుస్తకాల్లో ఇట్లా చదివాం, మ్యాజిక్ బుక్ వాటన్నిటిలో కూడా నెగిటివిటీ పనిచేయదు. పనిచేసినా కూడా నువ్వు సొసైటీకి ఏమి ఇస్తావు, అది మల్టిపుల్స్ లో వస్తుంది కాబట్టి ఎవరు నన్ను ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది నీకు నా ఇంకా మల్టిపుల్స్ లో వస్తుంది అని చెప్పేసి, మనం మంచి చేస్తే మనకు అలాగే వస్తుంది అని చెప్పి మనం చదువుకున్నాం కదా. సో ఇక్కడ కూడా అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ అట్రాక్టింగ్ ఏ డిజైరబుల్ కండిషన్, ఇట్ స్టాప్స్ ఇట్ ఫ్రమ్ అరైజింగ్. ఈ మైండ్ అనేది ఏం చేస్తుంది అనమాట, ఈ నెగిటివిటీ అనేది దాన్ని తీసుకున్నప్పుడు అదేం చేస్తుంది, మనకు కావాల్సిన స్థితిని రానియదు, అక్కర్లేని స్థితిని తీసుకుంటుంది. ఇక కావాల్సిన స్థితిని, ఇన్స్టెడ్ ఆఫ్ అట్రాక్టింగ్ ఏ డిజైరబుల్ కండిషన్, అది మనకు కావాల్సిన స్థితి ఏదైతే ఉందో దాన్ని ఆకర్షించకుండా దాన్ని ఆపేసి దాన్ని నొక్కేస్తాను అనమాట. అసలు అప్పుడిట్లోనే నొక్కేస్తాను అనమాట, దాని ఆలోచన రాకుండా. అట్లాగే రెండో పద్ధతి ఏంటి, అన్డిజైరబుల్ ఏదైతే ఉందో, మనకు అక్కర్లేని దాన్ని ఏదైతే ఉందో దాన్ని తీసేయకుండా దాని ప్లేస్ లో అది ఉంచుతుంది. ఎందుకంటే మనం మొదటి నుంచి చూస్తున్నాం, ఈ మైండ్ అనేది అది బతకాలి అంటే నెగిటివ్ కండిషన్స్ అనేది ఉండాలి. కోపము, ఆతృత, ఆదురత, టెన్షన్, ప్రెషరు, ఇవన్నీ ఉంటేనే దానికి ఆహారం. ఇవన్నీ లేకుండా ఎప్పుడు మనం సంతోషంగా ఆనందంగా ప్రతిదాన్ని మనం స్వీకరించి రెసిస్ట్ చేయకుండా ఏం చేయకుండా ఉన్నాం అనుకోండి, అప్పుడు మైండ్ దాని పనిచేయటం మానేస్తుంది. మానేసినప్పుడు మనకు ఆత్మ సౌందర్యం బయటకు వస్తుంది, ఆత్మజ్ఞానం బయటకు వస్తుంది. అది మనం ముందు నుంచి ఈ పుస్తకం చదువుతున్నాం మనం. అట్లాగే ఇక్కడ కూడా ఇది ఏం చేస్తుందంటే, ఈ ఆనందం గారు మనకు కావాల్సిన స్థితి ఏదైతే ఉందంటే, ఆనందకరమైన స్థితి ఏదైతే ఉందో దాన్ని రానియకుండా ఆపేస్తుంది అనమాట. దాన్ని రాని అది అసలు యాక్చువల్గా ఏం చేయాలి, అది ఈ అన్డిజైరబుల్ కండిషన్, అక్కర్లేని స్థితి ఏదైతే ఉందో దాన్ని కరిగించేసి దాన్ని తీసేయాలి. కానీ అది చేయదు. అది చేయకుండా దాని ప్లేస్ లో దాని నుంచి దాన్ని పోషిస్తూ ఉంటాం అనమాట. ఇది ఒకే ఒక ఫంక్షన్ ఏంటంటే, ఇట్స్ యూస్ఫుల్, దీనికి ఉపయోగకరమైన ఫంక్షన్ ఏంటంటే, మన యుగోని ఈ అన్డిజైరబుల్ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని బతికించడం వల్ల ఈ మనకున్న ఈ అహాన్ని అది ఇంకా బలంగా తయారు చేస్తుంది. అండ్ అది యుగో కూడా దాన్ని బలపడితే, దానికి బలంగా తయారయ్యేటువంటి ఏదైతే మేత ఉంటుందో, ఆహారం ఉంటుందో దాన్ని అది ఇష్టపడుతుంది. ఎందుకంటే ఈ కోపము, ఆతృత, ఆదురత, స్ట్రెస్, ఇవన్నీ ఈ ఈగో మనకి ఆనందిస్తుంది అన్నమాట. ఎందుకంటే మైండ్ దాని మీదే బతుకుతుంది కాబట్టి ఈగో అనేది మైండ్ తో కలిసి ఉంటుంది కదా. ఒక్క నిమిషం. సో ఈ యూస్ఫుల్ దానికి ఒకటే ఒక ఉపయోగకరమైన పని ఏంటంటే, దాన్ని ఉపయోగం ఏంటంటే దాన్ని బతికించి ఉంచటం వల్ల యుగో అనేది బతుకుంటుంది, దానికి బలంగా తయారవుతుంది. ఆ యుగో అటువంటి సిచ్యుయేషన్ ని ఆహ్వానిస్తుంది అనమాట.
అందుకని ఇగో ఎప్పుడు కూడా మనకు అక్కర్లేని దాన్నే అది తీసుకుంటది. తీసుకొని నేను బాగున్నాను అనేటువంటి ఒక ఫాల్స్ భ్రాంతి మనకు ఒక భయం, ఒక అసత్యమైనటువంటి ఒక భ్రాంతిని కలగజేస్తుంది, ఒక మాయని కలగజేస్తుంది అనమాట. కలగజేసి మనకు కావాల్సిన దాన్ని పక్కన పెట్టేసి ఉంచుతుంది. సింపుల్ గా ఈగో ఇవన్నీ ఎందుకంటే నెగిటివిటీ అనేది ఇంకా మనం ఎన్ని చేసినా కూడా ఇంకా ఎక్కడో కొద్దిగా ఉంటది. దాన్ని వాడుకుంటాము, తర్వాత దాన్ని వదిలేయటం. ఈ రెండింటిని ఎలా అనేది మనం ఈ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి కావలసిన పరికరాలన్నిటిని తీసుకుంటూ అక్కర్లేని వాటిని వదిలేసి తీసుకెళ్ళటానికి ఈ పారాగ్రాఫ్, ఈ చాప్టర్ ఈ సబ్టైటిల్ వచ్చింది. ఒకసారి మన నెగిటివిటీని వదిలేసి తర్వాత మన మార్పులు చేర్పులు ఇవన్నీ మనకు కావాల్సిన వాటిని మనం పొందటం అనేది జరిగినప్పుడు మనకి ఆత్మానందం అనేది కలుగుతుంది. అది చూద్దాం మళ్ళీ. ఇవాళకి ఇక్కడ ఆపేద్దాం. అన్నం గారు, భావని గారు, ఎవరైనా సార్ బాధ వచ్చినప్పుడు మనకి కష్టంలో దీనిని నెగిటివిటీని ఒక మెట్టులాగా ఉపయోగించుకోవాలి అని అన్నారు కదా సార్. అవును. ఎందుకంటే మన నెగిటివిటీలో ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా ఈ నెగిటివిటీలో మనము త్వరగా ఈ ఆత్మజ్ఞానాన్ని అంటే మనం తెలుసుకోవటం, రెసిస్టెన్స్ అనేది వదిలేసి మనం త్వరగా ముందుకు తీసుకెళ్తాం. అది కూడా ఒక పాజిటివ్ ఇండికేషన్. మన ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకోవటానికి ఏమంటే మనకి నెగిటివిటీ ఉందనుకోండి, అన్ని పోగొట్టుకున్నాం అనుకోండి, పోగొట్టుకున్నాక ఇంక మనకేం మిగలదు. మిగిలినప్పుడు ఏముంది, ఇంక మనకి ఇవన్నీ వదిలేసుకుంటున్నాం కదా, వదిలిపోయినాయి కదా, అన్ని ఏ బంధాలు లేవు ఇప్పుడు. లేనప్పుడు మీరు ఆత్మసౌందర్యాన్ని, మీ ఆత్మజ్ఞానాన్ని లేకపోతే మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి అది తేలిక అవుతుంది. నెగిటివిటీ ద్వారా కూడా వెళ్ళొచ్చు అని చెప్పారు. అదే ఒక స్టెప్ అనే మాకు అది కూడా ఒక రెండింటి పాజిటివిటీ నెగిటివిటీ రెండు మనం ఇంతకుముందు చూసాం. మనం ఒక లాస్ట్ వీక్ అంతకుముందు వీక్ ఎప్పుడో చూసాం. అది దాంట్లో నుంచి రెండింటి పాజిటివిటీ నుంచి మనం అన్ని మంచి భావాలు పెట్టుకుని అందరితో బాగుండి ప్రేమలో ఉండి ప్రేమను పెంచుకుని ఇవన్నీ తీసుకునేది ఒక మార్గం. నెగిటివిటీ నుంచి కూడా మనం ఆ స్థితికి వెళ్ళటానికి అనేది ఇంకో మార్గం. నెగిటివిటీ వల్ల అసంతృప్తి వస్తుంది సార్. అంతే కదా. అంతే కదా. వాస్తవికత అనేది మారిపోతుంది నెగిటివిటీ వల్ల, అందువల్ల అసంతృప్తి వస్తుంది. మనకి ఇది రియాలిటీ నిజమేంటి, మనకి ఇది లేదు, లేకపోతే దీన్ని మనం అఫోర్డ్ చేయలేము, దీనికి మనకు శక్తి లేదు అనుకునేది రియాలిటీ. అది నిజమైనప్పుడు దాని నిజాన్ని దాచిపెట్టి దాన్ని కవర్ చేసేసి, లేదు నువ్వు పొందగలవు, నువ్వు చేయగలవు అని చెప్పని కిలికేసి ముందుకు తీసుకెళ్ళి అప్పు చేసి మనం ఏదో కష్టపడింది అప్పు చేసి తీసుకొచ్చి ఆ వస్తువుని ఇంట్లో పెట్టుకుని అమ్మయ్య నాకు కావాల్సింది పొందాము అనేది. కానీ దాని కనుక మనకి ఎన్ని బాధలు ఉంటాయి, అప్పు తెచ్చాలి, దానికి వడ్డీ కట్టాలి, ఈ లోపల ఇదేమో ఈ కండిషన్ ఏమో డిటోరియేట్ అయిపోద్ది. వస్తువు కొన్నామని సంతోషం ఉండదు, సుఖం ఉండదు, తడిసి మోపుడై అప్పులు కనిపిస్తా ఉంటది, సంతోషమే పోతుంది. అది అన్డిజైరబుల్ కండిషన్ నుంచి బతికించి దాన్ని మన తీసుకెళ్లి ఆ వస్తువుని పొందేట్టుగా చేసి ఆ ఇగో అనేది చివరికి దాన్ని అమ్మయ్య ఇప్పుడు వీడిని చాలా బాధలు పెట్టాను, వీడు చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి సంతోషపడతా ఉంటాను అన్నమాట. ఇగో అనే దాన్ని ఒక్కదాన్ని కనుక మనం వదిలిపెడితే గుర్తించి సార్, ఆల్ హ్యాపీస్. చేయలేం కదా. మొదటి రోజునే నేనున్నాను అని మొలకలాగా వస్తుందా సార్ ఇగో అనేది? అది సామెత తోటకూర కాడినాడే అని చెప్పినట్లు అయిపోతాడు. తెలుసు కదా తోటకూర కాడ సామెత. ఏది సార్, బాబు ఒకడు తోటకూర దొంగతనం చేస్తే తోటకూరే కదా అని ఊరుకుంటే, చిన్నదే కదా అని ఊరుకుంటే, తర్వాత పెద్దదైపోయి అమ్మమ్మ తోటకూర తెచ్చావు ఎంత బాగుందని అన్నాడు, బలి తెచ్చావే అని చెప్పి ఆ రోజే అమ్మ తప్పని ఖండిస్తే ఇంత జరిగేది కాదు కదా. పెద్ద దొంగ అయిపోతాడు చివరి.
శిక్ష పడేటప్పుడు ఆ రోజు నువ్వు చెప్పుంటే నాకు ఈ గోల ఉండేది కాదు కదా అంట. అట్లాగే ఈ అహం అనే దాన్ని కూడా మొదట్లోనే మనం తుంచేస్తే ఏమి ఉండదు. అది పెంచి 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 పెద్దదైపోయిన అంతటి వాళ్ళు లేడు అనుకుని వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయి. నేను నేను అనుకోవటమే అహం సార్. మనము అంతే మనము కదా. అనుకుంటే అహం లేదు. నేను అహం బ్రహ్మస్మి. అహం అంటే నేను, నేనే దేవుడు, అన్ని నేనే. ఈ రోజు చాలా టఫ్ గా ఉంది సార్ సబ్జెక్ట్. కన్ఫ్యూజ్, ముందు వెనక వెనకది ముందు తబ్బిబ్బైపోయాం అసలు, ఒక అర్థం రాక. ఇంతకీ ఏంటంటే అహం వదిలిపెట్టాలి అంతే. ఉమ్. అందుకే డిజైరబుల్, అన్డిజైరబుల్ రెండు. కావాల్సిన దాన్ని అక్కర్లేదు దాన్ని, అక్కర్లేదని వదిలేయాలి, కావాల్సిన దాన్ని తెచ్చుకోవాలి. కానీ ఈగో అనేది దాన్ని చేయనివ్వదు. అక్కర్లేని దాన్ని తీసుకొచ్చి నీ ముందు పెడుతుంది, కావాల్సిన దాన్ని నీ వెనకాల పెట్టేస్తుంది. మనకి ఏదైతే అవసరమో దాన్ని గ్రహించుకొని దాన్ని స్వీకరించి సంతోషంగా ఉండాలి. అదే ఏదైతే నిన్న వద్దని. మనం చెప్పుకున్నప్పుడు ఆ ఉమ్. పరుషన్ మహారాజు వారం రోజులు బతుకుతానని తెలిసి భాగవతం చెప్పించుకొని అదంతా చేస్తాడు కదా, పుణ్యం కోరుకోలేదని. ఉమ్. అదే ఇంకొకటి ఏం చేస్తాం, క్యాన్సర్ పేషెంట్ ఇంకో 2 నెలలే బతుకుతావు నువ్వు, ఎందుకంటే బతకు అని తెలిసినప్పుడు నీకు మాకు 5 కావాల్సిన తినాలనిపిస్తుంది, ఇవి తినాలనిపిస్తుంది, ఏం అవి చేద్దాం, చేయాలంటే ఇవి అన్ని చేద్దాం చేసి అని ఆయన వాడి వదిలేస్తాం. ఇష్టం. ఉమ్. అది ఆ రెండు అనమాట. ఆ అడుగు దూరంలోనే ఉంటది నీకు. నువ్వేం కావాలనేది నువ్వు నిర్ణయించుకో ఏం చేయాలి. నీకు తెలుసు 2 నెలల్లో పోతావు అని చెప్పి. 2 నెలల్లో పోతావు అని తెలిసినప్పుడు మరి నువ్వు ఇంకో విధంగా ఉండొచ్చు కదా. అది మనం అందుకే చెప్పింది, ఆ అడుగు దూరం అనేది రెండింటికి, ఒంటికి అడుగు దూరం, ఎన్లైటన్మెంట్ కి డిసాటిస్ఫాక్షన్ కి అడుగు దూరంలో ఉంటాం అప్పుడు మనం. ఇద్దరికి తెలిసి పోతామని. ఏం సార్ అందరూ సైలెంట్ అయిపోయారు? ఇంకా ఆపైనా, రికార్డింగ్ ఆపైనా. ఓకే సార్, ఓకే. లలిత ఆయన మాట్లాడుతున్నారా? సార్ అదే ఏం కాదు, దీనికి కనెక్ట్ అవుతుందో లేదో నాకు తెలియదు. అంటే నేను అనేది అదే అహంభావం అనేది అనుకుంటున్నాను. జస్ట్ చాలా మంది చాలా టాలెంటెడ్ అయినా కానీ అరే వాళ్ళేమంటారు వీళ్ళేమనుకుంటారు, లేదా మనకు అంత అవసరమా లేదురే, ఇప్పుడు మనము ఏదైనా చేయడం వల్ల, ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ, అది చేయడం వల్ల ఎందుకు అనవసరంగా లేనిపోని కొని తెచ్చుకోవాలా అని నిజానికి చేయగల కెపాసిటీ కానీ టాలెంట్ కానీ ఉంటుంది. స్టక్ అవ్వడం అనేది కూడా ఈ ఈగో వల్లనే. ఎందుకు అవతల వాళ్ళతో రెస్పాన్స్ తీసుకోవడం, ఆ రియాక్షన్స్, ఆ రిప్లైస్ తీసుకోవడం మనకు అంత అవసరం అన్నట్టు లైట్ తీసుకోవడం. ఇంకొకటి ఇందాక ప్రవీణ మామ చెప్పినప్పుడైతే ఒక పాయింట్, అదే మీరు అన్నారు కదా, ఆవిడ ఒక హీరోయిన్ తనని తను సాక్రిఫైస్ చేస్తుంది కానీ అయినా ఆవిడ నేను అనే భావన లేకుండా చేస్తుంది అన్నట్టు. అలా మహాశివుడు కూడా గర్లాన్ని తీసుకుంటారు ఆయన ఆ పాల సముద్రాన్ని చిలికినప్పుడు. కాకపోతే ఆ ఆయన బాడీకి తీసుకోరు అండ్ బయటికి కూడా స్ప్రెడ్ చేయరు, అలా గర్లంలో స్టక్ చేసి ఉంచుతారు. మనలో కూడా మనము ఏదైతే అక్కడ సిచ్యువేషన్స్ కానీ, ఏదైతే టాపిక్స్ కానీ, లేదా టెన్షన్స్ కానీ మనకున్న ఏదైనా సరే మనం బాడీకి ఇంప్లిమెంట్ చేసుకుంటే అనారోగ్య పాలవుతాము. బయటికి షేర్ చేస్తే కనుక అందరికి స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట. ఏదైతే అది మంచి విషయం కాకుండా ఉంటుందో దాన్ని టెన్షన్ అనేది అందరికీ షేర్ చేయడం అవుతుంది. అలా అన్నమాట. అలా మనము తీసుకోకూడదు, బయట వాళ్ళకి షేర్ చేయకుండా దాన్ని అక్కడ బ్యాలెన్స్ చేయాలంటే ఒక శివుని మనం ఆయన ఆదర్శంగా తీసుకున్నట్లయితే కనుక దాన్ని బ్యాలెన్స్, ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఎలాంటి పరిస్థితి అయినా, లేదంటే ఒక విషయం డైజెస్ట్ చేసుకోలేని విషయాలు వస్తూ ఉంటాయి మన జీవితంలో చాలా సార్లు. వాటిని అలా గుర్తు చేసుకున్నట్లయితే కానీ మనం బ్యాలెన్స్డ్ గా వెళ్ళడానికి అవి ఉపయోగపడతాయి అన్నట్టు. థ్యాంక్ యూ అండి. ఇంకా ఇంకా అంటే వెళ్తూ ఉంటుంటే ఇంకా వేరేగా ఉంటాయి. సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లలిత, థ్యాంక్ యూ కమలం గారు. రికార్డింగ్ స్టాప్.
కోరుచున్నాము. హర్షవర్ధన్ గారు ఊరు అనంతపూర్ ఏటీసీ సచివాలయంలో సుదర్శన్ గారిని కలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము. శివరెడ్డి గారు ఊరు పల్లిపాలెం మీరెత్తావన శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రంలో సత్యబాబు గారిని కలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము. శివారెడ్డి గారు ఊరు పల్లిపాలెం మీరెత్తావన శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రంలో సత్యబాబు గారిని కలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము.